తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒక్క సినిమా, ఒక్క అనౌన్స్మెంట్, ఒక్క కాంబినేషన్, ఒక్క క్రేజీ న్యూస్ వైరల్ అయిందంటే చాలు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ బిజీ కావడానికి, ఒక్కసారిగా కాల్ షీట్లన్నీ ఖాళీగా కనిపించడానికి ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను చూసిన వారు మాత్రం ఈ టాపిక్ సంగతి సరే గాని తారక్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అంటున్నారు. ఇయర్ స్టార్టింగ్ నుంచి వార్ 2 వరకు ఊరించారు తారక్. ఆ సినిమాతో బాలీవుడ్లో ఓవర్ నైట్ బిజీ అయిపోవడం ఖాయమని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్నదొకటి అయిందొకటి. హృతిక్కి ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాలా పర్ఫార్మెన్స్ చేసి మెప్పించారు తారక్. అయితే సినిమానే జనాల్ని మెప్పించలేక డీలా పడింది. వార్ 2 సందడి కాస్త సద్దుమణగ్గానే ఇటు నీల్ సినిమాతో బిజీ అయిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీకి డ్రాగన్ అని టెంటేటివ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్నే ఫిక్స్ చేస్తారా, ఇంకేదైనా ఆలోచిస్తారా అనేది ఓవైపు ఆడియన్స్లో సస్పెన్స్గా మారింది. ఆల్రెడీ ఉన్న సస్పెన్స్లు చాలవన్నట్టు నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న వెంటాడుతోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ అభిమానుల్లో. ఇప్పటిదాకా అందరూ నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీ ఉండొచ్చని అనుకున్నారు. ఇప్పుడేమో గురూజీ బన్నీతో మూవీ స్టార్ట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. సో దేవర 2ని తారక్ లైన్లో పెట్టే ఛాన్సులున్నాయా? దేవర సీక్వెల్ గురించి కొరటాల ముందు నుంచి రకరకాల పాయింట్లు అనుకుంటూనే ఉన్నారు. అయినా సినిమా ఆగిపోయిందనే మాటలు ఆ మధ్య ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు నీల్ తర్వాత నెక్స్ట్ తారక్ చేసే ప్రాజెక్ట్ కొరటాల్దే అయ్యే ఛాన్సులున్నాయనే టాక్ షురూ అయింది. తారక్ మనసులోనూ ఇదే ఉందా, లేకుంటే సడన్ సర్ప్రైజ్గా ఇంకో కెప్టెన్ పేరేమైనా అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇండస్ట్రీలో. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.